నమో వెంకటేశాయ. జై విరూపాక్ష. ఈరోజు భగవంతుడి వెంకటేశ్వర స్వామి వారి కృపతో చాలా కాలం తర్వాత దర్శనం చేసుకునే సౌభాగ్యం కలిగింది. జ్యోతిర్మఠ, ద్వారకా శారదాపీఠ, జగద్గురు శంకరాచార్యులు, మా గురుదేవుల బ్రహ్మిభూత శంకరాచార్యుల వారి యొక్క మా గురువుల ఆదేశంతో దిగ్విజయ యాత్ర అనేక ప్రాంతాల్లో సంపన్నమవుతోంది మాది. అదే రకంగా ప్రస్తుతం మేము ఇప్పుడు పంపాక్షేత్రం నుంచి వస్తున్నాం. పంపాక్షేత్రం అంటే హంపి విజయనగరం. మన హంపి విజయనగరానికి, మన తిరుపతి నగరానికి అవినాభావ సంబంధం. కలియుగ వైకుంఠమైనటువంటి తిరుపతిలో ఏ రకంగా ఉత్సవాలు అవుతున్నాయో అదే రకంగా హంపి విజయనగర సామ్రాజ్యంలో ఉన్న అన్ని దేవస్థానాల్లో జీర్ణోద్ధారం అయ్యి పునర్వైభవం రావాలని చెప్పేసి భగవంతుని ప్రార్థన చేయడం జరిగింది. దాంతోపాటుగా ఒక విశేషమైనటువంటి నివేదన కూడా చేశాము. రామ జన్మభూమిలో రాముల వారికి ఏ రకంగా మందిరం అయిందో అదే రకంగా హనుమత్ జన్మభూమి కిష్కిందలో కూడా హనుమంతుల వారికి భవ్య మందిర నిర్మాణానికి అక్కడ గవర్నమెంట్ కూడా ముందర వచ్చింది. 100 కోట్లు కూడా ఫండ్ రిలీజ్ అయింది. గవర్నమెంట్ వాళ్ళే ఖర్చు చేస్తారు. అక్కడ హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరపున ఒక భవ్య మందిర నిర్మాణం కూడా ఆరంభమవునుంది. ఈ అన్ని శుభకార్యాలు నిర్విఘ్నంగా జరగడానికి వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించాము. ఇంతేకాకుండా మన దేశానికి శిరస్సు అయినటువంటి జమ్మూ కాశ్మీర్, ఆ జమ్మూ కాశ్మీర్ పిఓకే ఉంది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అక్కడ శారదాపీఠం ఉన్నది. శారదా అమ్మవారు అక్కడ ఉన్నారు. ఆ శారదా అమ్మవారు దేవస్థానం జీర్ణోద్ధారమై శారదా అమ్మవారి ప్రతిష్ఠ చేయడానికి కూడా అక్కడ పాకిస్తాన్ బోర్డర్ దగ్గర శిలాన్యాసం కూడా సంభవమైంది. దాంతోపాటుగా 2500 సంవత్సరాల క్రితం ఆదిశంకర భగవత్పాదుల వారు మన తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి అక్కడ హుండీ కింద శ్రీచక్రాన్ని స్థాపించారు. అటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు ఆ వైభవాన్ని ఆ వెంకటేశ్వర స్వామి వారి కృపతో ఇక్కడ కలిగించారు మనకందరికీ, ఆంధ్రప్రదేశ్లో సంచారం చేస్తూ. అదే శంకరాచార్య వారి పరంపరకి సంబంధించినటువంటి మా బద్రీ నారాయణుడి అనుగ్రహంతో, ద్వారకాధీశుడి అనుగ్రహంతో, పంపాక్షేత్ర విరూపాక్షేశ్వర అనుగ్రహంతో, వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మా ఈ విజయయాత్ర సంపన్నమవుతూ ఆంధ్రదేశంలో అనతికాలంలోని హనుమత్ జన్మభూమి కిష్కింద రథయాత్ర కూడా రానుంది. హనుమత్ జన్మభూమి నుంచి హనుమంతుల వారి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కూడా చేసుకోబోతున్నారు. దీంతో పాటుగా ఇంకొక ముఖ్యమైనటువంటి సూచన, అత్యంత గంభీరమైనటువంటి విషయం. ప్రస్తుతం మన ధర్మాన్ని రక్షించుకునేటువంటి సమయంలో మన ధార్మిక క్షేత్రాలు రక్షింపబడాలి, దేవస్థానాలు రక్షింపబడాలి. ఈ కార్యక్రమాల్లో అవైదిక మతాలు కూడా ఖండన. ప్రస్తుతం మన ఆంధ్రదేశంలో కూడా కొంతమంది, కానీ వెంకటేశ్వర స్వామి వారి సాన్నిధ్యులు అదే ప్రార్థన చేసాము మేము, నకిలీ సన్యాసులు, నకిలీ పీఠాధిపతులు, నకిలీ బాబాలు వీళ్ళు ఎక్కువైపోతున్నారు. అలాంటి వాళ్ళని ఎవ్వరని మన ఆంధ్రదేశంలో ఉన్నవాళ్ళు నమ్మద్దు. కాబట్టి ఆ నకిలీ బాబాలు, నకిలీ పీఠాధీశులు, నకిలీ శంకరాచార్యులు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒక 2 రోజులు బట్టి ఒక నకిలీ శంకరాచార్య, నకిలీ పీఠాధీశులు అనే చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి కూడా కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ తిరుమల తిరుపతిలో తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మేము చెప్పేది ఏమిటి అంటే, శృంగేరి మఠానికి సంబంధించిన శంకరాచార్యుల వారు భారతీయ తీర్థస్వామి వారు శృంగేరిలోనే ఉన్నారు. మేము కూడా శృంగేరికి సంబంధించిన శంకరాచార్యులు అని చెప్పి ఎవరన్నా తిరుపతికి వచ్చి ఇక్కడ శ్రీశైలంలో కానీ కాళహస్తిలో కానీ ఇలా తిరుగుతూ ఉంటే అలాంటి వాళ్ళ నుంచి సావధానంగా ఉండండి. దేశంలో ప్రస్తుతము 2 మాత్రమే శంకరాచార్యుల వారు ఉన్నారు. ఒకటి పూరి గోవర్ధన పీఠాధీశ్వరులు నిశ్చలానంద సరస్వతి స్వామి వారు, ఇంకొకరు శృంగేరిలో భారతీయ తీర్థ మహాస్వామి వారు మాత్రమే. వీరే పరంపరాగతంగా ఉన్నట్టు శంకరాచార్యుల వారు. ఇంకొకటి ఆదిశంకర భగవత్పాదుల వారు వచ్చి 2500 సంవత్సరాలైంది. కాబట్టి కొంతమంది 1200 అంటున్నారు. అలాంటి అబద్ధపు ప్రచారాలని ఎవరు ఈ ప్రమాణంగా స్వీకరించవద్దు. కాబట్టి ఈ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే దేవస్థానాలు కాపాడబడాలి, క్షేత్రాలు కాపాడబడాలి. మన గురువులు ఎవరు, ఆచార్యులు ఎవరు, సన్యాసులు ఎవరు? ఇప్పుడు రోడ్డుకి జగద్గురువే, రోడ్డుకి శంకరాచార్యులే. అలా అవ్వకూడదు, తప్పది. కాబట్టి ఇప్పుడు 2 రోజులు ఈ విశాఖ కర్ణాటక నుంచి వచ్చి నేను శంకరాచార్య అనేటువంటి ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళకు కూడా సావధానం చేస్తున్నాం. ఇప్పుడు రేపు
సభ ఉంది ఇక్కడ తిరుపతిలోనే పెద్ద 300-400 మంది పండితులు సభ పెడుతున్నారు. ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మా శాస్త్రార్థం చదువుతూ ఏమిటి అంటే దాన్ని సవాల్ అంటారు. ఆదిశంకర భగవత్పాదుల వారు 2500 సంవత్సరాల క్రితం తిరుమలకు వచ్చారు, 1200 సంవత్సరాల క్రితం కాదు. కాబట్టి అటువంటి అబద్ధ ప్రచారాలు మీరు పండితులు కూడా ఖండన చేయాలి. అంతేకాని దక్షిణలకి, ఈ యొక్క సన్మానాలకి, షాలువులకి ధర్మాన్ని బలి చేయకూడదు. కాబట్టి సమస్త తిరుపతిలో రేపు ఆయన పేరు కూడా చెప్పేస్తాం, విధుశేఖర భారతి అని ఆయన శృంగేరి నుంచి వచ్చారు. నేను శంకరాచార్య అని చెప్పుకుంటున్నారు, అది తప్పు. వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో చెప్తున్నాం, ఆదిశంకరాచార్యుల వారికి ద్రోహం చేస్తున్నారు. అటువంటి ద్రోహ కార్యాలు చెయ్యకూడదు. కాబట్టి మీరు ఉత్తరాధికారిగా ఉంటే ఉత్తరాధికారిగా ఉండండి అంతే. ఆయన ఇప్పుడు మన శ్రీశైలంలో వెళ్ళినప్పుడు బలవంతంగా అమ్మవారి గర్భగృహంలోకి వెళ్ళిపోయారు, పాపం చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిపోయింది వెంకటేశ్వర స్వామి సాన్నిధ్యంలో అంతా అకౌంట్ అంతా లెవెల్ అయిపోతుంది కదా. ఇక్కడ ఏమిటి ఆఫరింగ్లు లేవు. పీఠాధీశులు అయితే పూర్ణకమ స్వాగతంతో తీసుకొస్తారు, పీఠాధీశులు అయితే అక్కడ ఏనుగు వెళుతుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి ఈయన పీఠాధీశుడు కాదు అనేది నిర్ణయం ఇప్పుడు తిరుపతిలో అయిపోయింది. కాబట్టి ఇలాంటి చేష్టలు, అధర్మ కార్యక్రమాలు విధుశేఖర భారతీ స్వామి వారు చెయ్యొద్దు అని ఈ మీడియా ముఖంగా కూడా అక్కడ రేపు అయ్యేటువంటి పండితులు, పెద్ద పెద్ద పండితులు వస్తారు. హనుమత్ జన్మభూమి విషయంలో కూడా పండితులు అలాగే తిరుపతిలో కూర్చొని తప్పు చేశారు, వాళ్ళకి తెలిసిన తర్వాత. అలాగే రేపు 14వ తారీఖు అవ్వబోయే సంపూర్ణ సభలో కూడా వీళ్ళందరూ జాగ్రత్తగా ధర్మాన్ని కాపాడడానికి అక్కడ ఉండాలే తప్ప అధర్మాన్ని పెంచి పోషించడానికి కాదు. కాబట్టి విధుశేఖర భారతీ స్వామి వారు నకిలీ శంకరాచార్య, ఆయన శంకరాచార్య కాదు, విధుశేఖర భారతీ స్వామి వారు పీఠాధీశ్వరులు కాదు అని ఇక్కడ మేము డిక్లేర్ చేస్తున్నాం వెంకటేశ్వర స్వామి వారి సాన్నిధ్యంలో. నారాయణ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.